వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్రమూర్తి. కాంతారా చాప్టర్ 1 గత 9-10 రోజులుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సినిమా. సో ఇప్పుడు మనందరికీ తెలుసు, రిషబ్ శెట్టి హీరోగా నటించి డైరెక్ట్ చేసినటువంటి సినిమా, ఎంతో క్రేజ్ తోటి ఎంతో హైప్ తోటి రిలీజ్ అయినటువంటి సినిమా, అంచనాలకు అనుగుణంగా బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నటువంటి సినిమా. మరి ప్రస్తుతం దాని బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలని చెప్పి చాలామంది ప్రేక్షకులకు ఉంది. ప్రధానంగా బాక్సాఫీస్ ఫిగర్స్ అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నారు. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది తెలుసుకోవాలనేటువంటి ఆ కుతూహలాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కూడా ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా దాని బాక్సాఫీస్ ట్రెండ్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలియజేయటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం కాంతారా చాప్టర్ 1 500 కోట్ల మార్కుని దాటినటువంటి సినిమాగా ఒక చరిత్రకు ఎక్కింది. సో కన్నడ నుంచి వచ్చి ఆ మార్కుని అందుకున్నటువంటి రెండో సినిమాగా ఇప్పుడు కాంతారా సగర్వంగా కన్నడ సినిమా ఇండస్ట్రీని సో మరింత దేశవ్యాప్తంగా మారుమోగేలా చేస్తుందని చెప్పాలి. KGF 2 మొట్టమొదటి 500 కోట్ల మార్కును అందుకున్నటువంటి సినిమాగా ఒక రికార్డు సృష్టిస్తే ఇప్పుడు ఆ మార్కును అందుకున్నటువంటి రెండో కన్నడ సినిమాగా కాంతారా చాప్టర్ 1 పేరు తెచ్చుకుంది. సో అంటే మహామహులైనటువంటి కన్నడ సూపర్ స్టార్లు సాధించలేనటువంటి ఘనతని ఇప్పుడు యష్ తర్వాత రిషబ్ శెట్టి కూడా సాధించగలిగాడు. అది కూడా తను డైరెక్ట్ చేస్తూ కూడా. సో 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కాంతారా సినిమా 400 కోట్ల మార్కుని అందుకొని అదొక చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు దానికి మించినటువంటి కలెక్షన్స్ తోటి కాంతారా చాప్టర్ 1 దూసుకుపోతుంది బాక్సాఫీస్ వద్ద. సో తెలుగు వర్షన్ కలెక్షన్స్ అయితే అప్ టు ద మార్క్ లేవని చెప్పేసి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నప్పటికీ కూడా తెలుగు వర్షన్కి సంబంధించి దాని ప్రీ బిజినెస్ వాల్యూ ఎక్కువ అవటమే దానికి కాస్త మైనస్ అయిందని చెప్పాలి. నిజానికి కన్నడ సినిమాకి 90 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూ తెలుగు వర్షన్ అంటే అది ఆషామాషీ కాదు. సో అయినప్పటికీ కూడా అది ఇప్పటికే 60% రికవరీని సాధించగలిగింది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలు. సో ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి 2025లో 500 కోట్ల మార్కుని అందుకున్నటువంటి సినిమాలు మొత్తం 4. అన్నిటికంటే చావా మొదటగా సో ఆ మార్కును అందుకుంది. ఆ తర్వాత కొత్త హీరోయిన్లతోటి రూపొందించినటువంటి బాలీవుడ్ సినిమా అంటే చావా కూడా మనకు తెలుసు హిందీ సినిమా. విక్కీ కౌశల్ అందులో చావాగా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్ కథతోటి రూపొందినటువంటి ఆ సినిమా. సో అది మొట్టమొదటి 500 కోట్ల మార్కుని, అలాగే 600, 700, 800 కోట్ల మార్కుని కూడా అందుకొని ఈ సంవత్సరానికి సంబంధించి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాగా నిలిచింది. సో అట్లాగే నెక్స్ట్ ప్లేస్లో కూడా సయ్యారా సినిమా ఉంది. అది ఆల్మోస్ట్ 270 కోట్ల రూపాయలు గ్రాస్నది. ఆ తర్వాత ప్లేస్లో సయ్యారా సినిమా నిలిచింది. ఇద్దరు కొత్త తారలు అహాన్ పాండే అలాగే అనిత్ పడ్డా. సో వీళ్ళిద్దరూ కూడా కొత్త వాళ్ళు కలిసి సృష్టించినటువంటి ఆ ప్రభంజనం అంతా ఇంత కాదు. సో అలాంటి ఒక యంగ్ ఒక న్యూ కమర్స్ డెబ్యూటెంట్స్ నటించినటువంటి ఆ సినిమా 500 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసిందని. సో నిజంగా చెప్పాలంటే ఒక లవ్ స్టోరీల్లో గర్వపడేటువంటి సినిమాగా అది పేరు తెచ్చుకుంది. సో ఆ తర్వాత స్థానంలో కూలీ ఉంది. అది 520 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించింది అని చెప్పేసి ట్రేడ్ లెక్కలు చెప్తున్నటువంటి మాట. అయినప్పటికీ కూడా రజనీకాంత్ మొదట ఏదైతే అనుకున్నారో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అది సృష్టించినటువంటి ఆ ఓపెనింగ్స్ అవన్నీ చూసి ఖచ్చితంగా 7 నుంచి 800 కోట్ల రూపాయల మార్కుని సునాయాసంగా అందుకుంటుంది అని చెప్పేసి ఏదైతే ఒక అంచనా వేశారో ఆ అంచనాల్ని అందుకోలేక సో మొదటి వీకెండ్ ఏదైతే ఉందో ఆ వీకెండ్లో వచ్చిన కలెక్షన్స్తో
దాని తర్వాత ఒక్కసారిగా అనూహ్యంగా వీక్ డేస్ మొదలైన తర్వాత అంటే సోమవారం మొదలైన తర్వాత అనూహ్య స్థాయిలో ఆ కలెక్షన్స్ పడిపోవటం అనేది దానికి డ్రాబ్యాక్ అయింది. అట్లా చివరికి మొత్తంగా చూసుకుంటే దాని లైఫ్ టైంలో 520 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంది అని చెప్పేసి ట్రేడ్ లెక్కలు చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 కూలీని కూడా అధిగమించేస్తుంది ఈ రోజుతోటి. అంటే ఇప్పుడు నేను ఇది మాట్లాడే సమయానికి అట్లా అంటే దక్షిణ భారతం నుంచి చూసుకుంటే అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 నిలుస్తుంది అని చెప్పేసి మనకి ట్రేడ్ లెక్కలు చెప్తున్నటువంటి మాట. సో మరి ఇది ఇంకా ఎంత ముందుకు వెళుతుంది? రానున్న 1-2 రోజుల్లోనే సయ్యారాని కూడా అధిగమించి సో టాప్ 2గా ఈ సంవత్సరానికి సంబంధించి నిలుస్తుంది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో అది అతి త్వరలోనే జరగబోతోంది. హిందీ వర్షన్ కూడా సో మంచి వసూళ్ళనే రాబడుతూ ముందుకు వెళుతూ ఉంది. గురువారం కంటే శుక్రవారం కలెక్షన్స్ ఎక్కువ అవటం బట్టి సో శని ఆదివారాలు, ఇది నేను మాట్లాడుతుంది శనివారం, సో శని ఆదివారాల్లో ఖచ్చితంగా కలెక్షన్స్ చాలా బెటర్గా ఉంటాయి శుక్రవారం కంటే అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. సో ఆ లెక్కలు కూడా అంటే హిందీ వర్షన్ కూడా బాగానే ఉండటంతో అంతిమంగా ఈ సినిమా కలెక్షన్స్ 600 నుంచి 700 కోట్ల మధ్యలో ఉంటాయి. 700 కోట్ల మార్కును కూడా అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నారు. గతంలో అయితే అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే 1000 కోట్ల మార్కుని టార్గెట్గా చేసుకోవడం మనకు కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ ట్రెండ్ని బట్టి చూస్తే అది దాదాపు అసాధ్యం అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు, తేల్చేస్తూ ఉన్నారు. చావా రికార్డుకి దగ్గరగా రావచ్చు. ఈ మొత్తానికి 2025 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే టాప్ 2గా అంటే చావా తర్వాత ప్లేస్లో నిలుస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. బట్ మరి చావాని దాటుతుందా లేదా? కలెక్షన్స్ కనుక అలాగే సస్టైన్ అయితే చావాని కూడా ఆ సినిమా దాటే అవకాశాలు ఉన్నాయి. దాటి టాప్ ప్లేస్లో నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాకపోతే 1000 crores రావటం మాత్రం దాదాపు అసాధ్యము అని చెప్పేసి చెప్తున్నారు. తెలుగు వర్షన్ కూడా స్టడీగానే కలెక్షన్స్ వెళుతున్నట్టుగా మనకి లెక్కలు చెప్తూ ఉన్నాయి. బట్ అవి చాలవు. అది ఏవైతే మొదట అనుకున్నారో 90 కోట్ల రూపాయల ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏదైతే ఉందో అది అందుకోవడం మాత్రం అసాధ్యం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే దాని విలువని ఎక్కువగా వేయటం వల్ల తెలుగు వర్షన్ అలా లెక్క తప్పుతూ ఉంది, కానీ కలెక్షన్ లెక్క తప్పుతుంది. కానీ లేకపోతే ఆ మాత్రం కలెక్షన్స్ అంటే ఇప్పటికే 50 కోట్ల రూపాయల పైగానే షేర్ సాధించినటువంటి ఈ సినిమా కన్నడ సినిమా సంబంధించి కన్నడ నుంచి తెలుగుకి వచ్చినటువంటి సినిమాల పరంగా చూస్తే చాలా బిగ్గెస్ట్ గ్రాసర్గానే చెప్పుకోవాలి. సో మొత్తంగా ఓవరాల్గా చూసినప్పుడు కర్ణాటకలో చూసుకుంటే ఇప్పటికే KGF 2 తర్వాత ప్లేస్లో అక్కడ కూడా ఈ సినిమా నిలిచింది. అక్కడ టాప్ గ్రాసర్లో టాప్ 2లో నిలిచింది. సో మొత్తంగా ఇవాళ కాంతారా చాప్టర్ 1 ఏదైతే ఆ కలెక్షన్స్ ఉన్నాయో ఈ స్థాయి 500 కోట్ల మార్కుని దాటి 600 కోట్ల మార్కు వైపు దూసుకుపోవటం మాత్రం నిజంగా ఆ సినిమా ఏదైతే క్రేజ్ ఉందో, ఆ సినిమాకి ఏదైతే హైప్ ఉందో దానికి తగ్గట్లుగానే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రిషబ్ శెట్టి ఒక పాన్ ఇండియా స్టార్గానే కాకుండా ఒక పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా కూడా, అంటే స్టార్ యాక్టర్ స్టార్ డైరెక్టర్గా కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. సో రాబోయే రోజుల్లో అతని నుంచి మరిన్ని ఇలాంటి సబ్జెక్టులు కానివ్వండి, సో అలాగే బ్లాక్ బస్టర్లు కానీ వస్తాయని చెప్పేసి ఆశించవద్దు. మరి చూద్దాం అంతిమంగా లైఫ్ టైంలో కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ దగ్గర ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.